మీ ఇద్దరికి ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? మీరు వైసీపీకి వెళ్ళి నువ్వు, లేకపోతే నేను టీడీపీలో నుంచి పోటీ చేస్తానంట. 2019 నుంచి వైసీపీ నాయకత్వంతో టచ్లోనే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నాయకత్వం కూడా దానికి అప్పటికి రెడీ అయిపోయాం. కేశినేని నాని గారి తీరుతోనే మీకు ఎంపీ సీట్ ఇస్తామని 2019-24 మధ్య ముందుగానే మీకు చెప్పేశారా? కష్ట సమయంలో పార్టీతో నేను ఉండాలి. ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికి నేను ప్రధాన భూమిక పోషించాను. విజయవాడ ఎంపీ పదవిని జేబులో పెట్టుకు తిరుగుతుంది గారు 15 ఏళ్ళుగా. కేశినేని శివనాథ్ అను నేను అత్యంత గౌరవించి దైవంగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్. విజయవాడని ఓల్డ్ సిటీగా వదిలేయబోతున్నారా అనేది ఒక అనుమానం ఉంది జనం. విజయవాడ నగర అభివృద్ధి అమరావతి రాజధాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 మంది ప్రాణత్యాగం చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది సార్, కొంచెం చూసుకోవాలి మీరే. ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీలు ఏ రోజు మాట్లాడలేదు, మేము మాట్లాడుతున్నాం. కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది ఏపీలో అని చెప్పి నిన్న సజ్జల్ గారు మాట్లాడారు. ఎవరిని అధికారినైనా వదలం, రాజకీయ నాయకులైనా సొంత పార్టీ వాళ్ళనైనా వదలం. తిరువూరులో జవహర్ గారి తనయుడిని తీసుకెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేశారా లేదా మీరు? సార్ కొలికిపూడి గారికి మీకు ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? కొలికిపూడిని అడిగితే బాగుంటుంది. ఉత్సాహకి మీకు సంబంధం లేదా సార్? ముమ్మాటికి నా హస్తం. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్తే అండి. కేశినేని శివనాథ్ అనటం కంటే కేశినేని చిన్ని అంటే జనానికి ఎక్కువ తెలుసు. ఈయన చిన్నప్పటి నుంచి ఇంట్లో అలాగే పిలిచేవాళ్ళు, బయట కూడా అలాగే పిలుస్తారా? అందరూ కూడా, ప్రజలందరూ కూడా చిన్ని అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు నుంచి కూడా శివనాథ్ కన్నా చిన్ని అంటేనే ఎక్కువ మందికి ఐడెంటిఫికేషన్. ముద్దుగా అందరూ కూడా ఇప్పటికి కూడా పార్లమెంట్ సభ్యుడు అయినా కూడా చిన్ని అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. మీరేమో పాలకొల్లో పుట్టారు, ముదినేపల్లిలో మీ స్కూలింగ్ అయినట్టుంది. తమిళనాడులో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అక్కడ చదివినట్టున్నారు. విజయవాడలో లేరా? ఇప్పుడు ఇంటర్మీడియట్ గౌతంలో చదివాను. నా స్కూలింగ్ 5th దాకా నుంచి ముదిరేపల్లిలో చదివాను, కానీ ఎప్పుడు విజయవాడలోనే ఉంది కంప్లీట్గా. నా పుట్టిన వెంటనే విజయవాడ వచ్చాను. విజయవాడలోనే నా జీవితం ప్రారంభం. విజయవాడలో కంటిన్యూస్గా విజయవాడలోనే ఉంటా ఉన్నాను నా ఎడ్యుకేషన్ పూర్తి అయ్యేంత వరకు కూడా. గౌతమ్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అక్కడ కేఆర్ బొల్లయ్య గారు అందరూ పెట్టినప్పుడు గౌతమ్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సార్ మీరు 2024లో ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఒక ఏడాదిన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు ఏం చేశారు సార్? ఏడాదిన్నర ముందు రాజకీయాల్లోకి రాలేదు, వెనక ఉండి రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం నేను 2024 పోటీ చేసే 2 సంవత్సరాల ముందు వచ్చాను. అంటే అంతకుముందు కూడా రాజకీయాల్లో బ్యాక్ అండ్ పార్ట్ ఎక్కువగా ప్లే చేశాను. ఎవరు వెనక? మీ అన్నగారి వెనకేనా? మీరు చూస్తే తెలుగుదేశం ప్రారంభం కాడి నుంచి దేవినేని రావణ గారితో కొన్ని రోజులు ఉన్నాం, గద్దె రామ్మోహన్ రావుతో ఉన్నాం, దేవినేని ఉమ్మగారితో ఉన్నాం, తర్వాత కేశినేని నానితో ఉన్నాం. అట్లా బ్యాక్ అండ్ తెలుగుదేశం, మా కుటుంబమే తెలుగుదేశం కుటుంబం. తెలుగుదేశం రాజకీయాల్లో నిరంతరం వ్యక్తుల సంబంధం లేకుండా పార్టీతో, అక్కడ నుంచున్న అభ్యర్థితో కలిసికట్టుగా పనిచేయటం జరిగింది. ఇప్పుడు కేశినేని నాని గారేమో ఇప్పుడు ఎన్నికలకి ముందు కొద్ది కాలం ముందు మాత్రమే పార్టీ చేంజ్ అవుతున్నట్టుగా, వైసీపీలోకి వెళ్ళి సీటు తెచ్చుకున్నట్టుగా తెలిసింది. కానీ మీరు 2 సంవత్సరాల ముందే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు అంటే మీ ఇద్దరికి ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? మీరు వైసీపీకి వెళ్ళి నువ్వు, లేకపోతే నేను టీడీపీలో నుంచి పోటీ చేస్తాను అట్లా? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 2019 సమయం కాడి నుంచి ఆయన మాట్లాడిన తీరు, ఆయన బిహేవ్ చేసిన, పార్టీలో ఉన్న సహచార నాయకులతో బిహేవ్ చేసిన విధానం ఆయనకి తెలుసు సీటు పార్టీలో రాదని. కాబట్టే ఆయన నిరంతరం 2019 నుంచి వైసీపీ నాయకత్వంతో టచ్లోనే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నాయకత్వం కూడా దానికి అప్పటికి రెడీ అయిపోయి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇతను మనతో కలిసి రాడు, మన రాజకీయంలో తెలుగుదేశం పార్టీతో ఉండడు అని వాళ్ళు నాయకత్వం కూడా ఆలోచన ధోరణిలో ఉంది కాబట్టి తెలుసుకునే వైసీపీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. నేను మీరు చూస్తే 2009 నుంచి 13 వరకు కూడా
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు కానీ 19 నుంచి 23 దాకా అధికారంలో లేని సమయంలో నేను నారా లోకేష్ గారితో కానీ నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ అత్యంత సన్నిహితంగా మెలిగిన రోజులు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను ప్రత్యక్షంగా తెలుగుదేశంలో ఇక్కడ ఉన్న నాయకులకి అందరికీ తెలుసు, తెలుగుదేశంలో ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థి కోసం నిరంతరం కృషి చేసింది. కానీ ఆయన గెలుపొందంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ నేను నా యథావిధి కార్యక్రమాల్లోకి, నా వ్యాపార కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉందో ఎప్పుడూ నా నాయకుల వెంట ఉంటాను. ఇప్పటికప్పుడు నా నాయకులతో మంచి సంబంధాలు చేసుకుని మళ్ళీ ఇదే నాయకత్వం అధికారంలోకి రావాలని నిరంతరం కోరుకుంటూ ఉంటాను. కేశినేని నాని గారి తీరుతోనే మీకు ఎంపీ సీట్ ఇస్తామని 2019-24 మధ్య ముందుగానే మీకు చెప్పేశారా? నాకేం చెప్పలా, నేను ఒకటే కోరుకున్నా. నాకు నా నాయకుడు 2019 నుంచి 23 వరకు పార్టీ నాయకత్వం చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. పార్టీతో మనం ఉండాలి, క్లిష్ట సమయంలో పార్టీతో నేను ఉండాలి. పార్టీ నాయకత్వాన్ని, పార్టీ యొక్క కార్యకర్తలని మనం ఇవాళ ఇటువంటి క్లిష్ట సమయంలో మనం వాళ్ళతో ఉంటే ఎంతో కొంత ఓదార్పు ఉంటుందనే కార్యక్రమంలో భాగంగా నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. అంటే నందమూరి తారక రామారావు గారి 100వ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకొని మొదలుపెట్టి ఆ కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాల్లో నిరంతరం నేను ప్రజల్లో ఉండటం. చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే ఎలక్షన్ ముందు ఎన్నో సర్వేలు చేశారు. ఒక్కొక్క క్యాండిడేట్ని డిసైడ్ అవ్వాలంటే 7-8 సర్వేలు చేశారు. అట్లాగే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అందరి మీద సర్వే చేసి ఉండొచ్చు. నేను బెటర్ క్యాండిడేట్ అని ఆయన ఫీల్ అయ్యి చివరికి జనవరిలోనో ఫిబ్రవరిలోనో నాకు సీట్ అయితే ఆ రోజు చెప్పడం జరిగింది. మీ అన్నదమ్ముల ఇద్దరి మధ్య కేవలం రాజకీయ విభేదాలైనా ఇంకా వేరే ఆర్థిక పరమైన విభేదాలు ఏమైనా ఉన్నాయా? మాకు నిరంతరం ఏదో ఒక రకమైన విభేదాలు ఉంటానే ఉన్నాయి. మీరు ఎలా సపోర్ట్ చేశారు మరి మీ అన్నగారు వెనక? అయినా కూడా నేను అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు కుటుంబం అని చెప్పే కార్యక్రమంలో మీరు చూస్తే ఆయన ఎప్పుడు రాజకీయంగా అవసరం ఉన్నా నేను వచ్చి ఆయనకి సపోర్ట్ చేసి వెళ్తానే ఉండేవాడిని. అధికారంలోకి ఏ రోజైతే ఆ రోజు 2009 సమయంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికి నేను ప్రధాన భూమిక పోషించాను. ఎందుకంటే అప్పుడు సుజనా చౌదరి గారు కానీ ఆ రోజు ఉన్న నాయకులు మనం చూస్తే మన నాగేశ్వరరావుతో మన ఖమ్మం ఎమ్మెల్యే నామా నాగేశ్వరరావు కానీ వీళ్ళిద్దరిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను తీసుకువెళ్ళి ఎట్టి వరుసలో నా పిఆర్పీలోంచి బయటకు వచ్చాడు, తెలుగుదేశంలోకి వస్తాడు అని చెప్పి వాలంటీర్గా జాయిన్ అవుతాడని చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆయన్ని వాలంటీర్గా 2009లో జాయిన్ అవుతాడని తీసుకున్నాం. 2009 కార్యక్రమాల తర్వాత 2014లో సీటు మధ్యలో మళ్ళీ మాకు కొన్ని విభేదాలు వచ్చి గ్యాప్ వచ్చిన 2013 సమయంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇతనికి ఎంపీ సీట్ ఇస్తున్నాము అని చెప్పంగానే పార్టీ కోసం మళ్ళీ అన్నీ వదులుకొని ఇప్పుడు సరే కుటుంబంలోని వ్యక్తి అని చెప్పి నిరంతరం 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాను. అటువంటి ఆ సమయంలో 2014లో ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నేనే బ్యాక్ ఎండ్ ఉండి నిర్వర్తించడం జరిగింది. అట్లా పార్టీ కోసం, కుటుంబం కోసం ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. మీరేం చెప్పినా సరే కేశినేని కుటుంబం విజయవాడ ఎంపీ పదవిని జేబులో పెట్టుకు తిరుగుతుంది గత 15 ఏళ్ళుగా. ఆ కుటుంబంలోంచి బయటకైతే వెళ్ళట్లేదు. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారు 2023 సీట్ల సమయంలో ఎంతో మేధోమదనం చేశారు. మీకు మనందరికీ తెలుసు. ఒక్కొక్క ఏదో 1 చోట 2 చోట్ల పొరపాట్లు అయితే జరిగి ఉండొచ్చేమో కానీ ఎంతో మేధోమదనం చేసి చక్కగా కూటమిని ఒక ఘాటి మీద తీసుకొచ్చి ఎవరు రైట్ క్యాండిడేట్ అనేది చూసే ఆయన ఇవ్వటం జరిగింది. నిజంగా నా అదృష్టం ఏంటంటే ఆ రోజున్న వాళ్ళున్న ఎమ్మెల్యేలు 6 అంతకుముందు పాత ఎమ్మెల్యేల కింద ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను కోరుకున్నారు ఆ రోజు. అంతేకాకుండా పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు కోరుకున్నారు. ఆ కోరుకుంటం వల్లే వచ్చింది కానీ నాకు సీటు నా కేశినేని కుటుంబం అనో ఇంకో కుటుంబం అనేది రాలేదు. వాళ్ళ తెలుగుదేశంలో నిజంగా చూస్తే ఎంతోమంది ఇప్పుడు కర్నూలు ఎంపీ ఉన్నారు, విజయనగరం ఎంపీ ఉన్నారు, లేకపోతే అనంతపూర్ ఎంపీ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చక్కటి పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసినటువంటి 3 ఎంపీల కింద తీర్చిదిద్దారు. మనం చూస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ. అదేవిధంగా నేను కూడా ఒక కార్యకర్తగా పార్టీ కోసం కష్టపడ్డానని ఆయన నన్ను తీసుకుంటాం. మొదటిసారి చాలామందిని తీసుకున్నారు. నేను ఒక్కడనే కదా, ఎటువంటి వ్యక్తి నాలాంటి వ్యక్తులు మొదటిసారి తీసుకున్న వ్యక్తులు చాలామంది పార్టీలో ఇవాళ ఉన్నారు. కొత్త నాయకత్వం 89 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇవాళ ఆయన ఆ రోజు అంత మేధామదనం చేసి చక్కటి వ్యక్తుల్ని క్యాండిడేట్ల కింద సెలెక్ట్ చేయడం జరిగింది.
ఓకే. మీరు లోకేష్ గారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి కూడా మీకే వచ్చిందిగా? ఒక్క విషయం అండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్గా లోకేష్ గారికి సంబంధం లేదు. హ్మ్. కానీ ఆయన నేను అత్యంత అభిమానించే వ్యక్తి నారా లోకేష్ గారు. హ్మ్. డెఫినెట్గా దాంట్లో డౌటే లేదు. ఎప్పుడు ఏ సభలో అయినా ఎక్కడైనా నీకు రాజకీయాల్లో అత్యంత అంటే రెండు రకాలు ఉంటాయి. అత్యంత గౌరవించి దైవంగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే, హ్మ్. అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్ గారు. నేను పట్టుదలగా చేయగలను, ఏ కార్యక్రమం వచ్చినా చేయగలననే ఆలోచనలో ఆయన ఉండుండొచ్చు. నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆయన ఏ రోజు ఎంటర్ అవ్వలేదు. హ్మ్. నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోకి ఎంటర్ అయ్యి మొత్తం అన్ని అసోసియేషన్స్తో నేను మాట్లాడుకుని, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నాయి. హ్మ్. తప్పకుండా ఇక్కడ బోర్డును మార్చాలని చెప్పి మేము అందరం అసోసియేషన్ సభ్యులు అందరం కలిసికట్టుగా మాట్లాడుకుని వాళ్ళని దింపినాక నన్ను యునానిమస్గా అసోసియేషన్ సభ్యులు ఎక్కడా పోటీ లేకుండా నన్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. సరే, లోకేష్ గారి సహకారం ఉండదా అంటే, లోకేష్ గారి సహకారం ఉండుండొచ్చేమో కానీ డైరెక్ట్గా ఏ రోజు లేదు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషను పదవి మీరు మీరు పదవిని అలంకరించారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మీకు క్రికెట్ మీద ఏమన్నా మోజుందా? క్రికెట్ ఆడేవాళ్ళగా మీరు ఎంగేజ్‌లో ఉన్నప్పుడు? క్రికెట్ అనేది దేశంలో ఒక మతం. చూస్తే క్రికెట్ మీద అవగాహన లేకుండా దేశంలో ఎవ్వరు ఉండరు. 90% క్రికెట్ మీద అవగాహన, క్రికెట్ మీద మోజు, క్రికెట్ అంటే ఒక ప్రాణంగా భావించే ఈ దేశంలో నేను కూడా అటువంటి వ్యక్తిని. తప్పకుండా క్రికెట్ అంటే మేము చదువుకునే సమయంలో కపిల్ దేవ్ చేసిన 175 పరుగులు వరల్డ్ కప్ను సాధించిందే ఆ రోజు మాకు ఇన్స్పిరేషన్. ఆ రోజు నుంచి ఆ విధమైన ఇన్స్పిరేషన్తో వచ్చిన మేము తర్వాత క్రమంలో ఎంతోమంది ఆల్రౌండర్ని, ఎంతోమందిని బ్యాట్స్మెన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ అనేది ఒక మహా పిచ్చి ప్రేమతో తయారై ఇట్లా ఆ ఎఫినిటీ వల్ల వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుని అయ్యాను. ఏపీకి ఐపీఎల్ టీం లేదు. మరి దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఏపీకి ఐపీఎల్ టీం లేదు, కానీ మేము వచ్చేపాటికి ఏపీలో ఒక ఇన్ఫ్రా లేదు. ముందు ఒక ఐపీఎల్ టీం రావాలంటే ముందు ఒక ఇన్ఫ్రా రావాలి. సరే, మేము వచ్చిన వెంటనే ఏం చేసామంటే, ఇన్ఫ్రా లేదు, వైజాగ్లో స్టేడియం చూస్తే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉంది. ఆ రోజు మేము అధ్యక్షుడిగా నేను కానీ సానా సతీష్ జనరల్ సెక్రటరీ కానీ తీసుకున్న రోజు మేము ఐపీఎల్కి అట్లీస్ట్ ఒక 2 మ్యాచ్లు మాకు ఇమ్మని జిఎంఆర్ వారిని కోరటం జరిగింది. వారు దానికి స్ట్రైట్గా నిరాకరించారు. లేదు, లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే మాకు ఢిల్లీ ఎలక్షన్ ఉంది, ఆ రోజు ఇచ్చాం, కానీ మీ దగ్గర ఉన్న టాయిలెట్స్ కానీ మీ దగ్గర ఉన్న ప్లేయర్ రూమ్స్ కానీ ఏదైనా చాలా వర్స్ట్గా ఉన్నాయి, మీరు అవి ఇంప్రూవ్ చేయకపోతే మేము అన్నాం, మాకు టైం ఇవ్వండి, మేము చేస్తామంటే కుదరదు, మీకు టైం లేదు, 2.5 months ఉంది, మీరు చేయలేరు అన్నారు. మేము అప్పుడు గౌరవ నారా లోకేష్ గారిని, రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడి, మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడి, లేదు మాకు 45 days టైం ఇవ్వండి, మేము రెనోవేట్ చేసి చూపిస్తాం, మీకు నచ్చితే మ్యాచ్లు ఇవ్వండి అని అడిగాం. దానికి వారు ఓకే అన్నారు. ఓకే అనగానే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని 45 daysలో దాదాపు 800 మంది కార్మికులు పనిచేశారు అక్కడ. చూస్తే 32 బాక్సులు, 220 టాయిలెట్స్, అన్నిటికన్నా ముఖ్యంగా ప్లేయర్ రూమ్స్ కానీ ఏదైనా ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ రూమ్స్ తయారు చేసి జిఎంఆర్ వారిని, బీసీసీఐ వారిని ఆహ్వానించడం జరిగింది. చూసి చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. 45 daysలో మీరు చేశారని. మేము కూడా దానికి ఒక రిసెంబ్లెన్స్గా మీరు చూస్తే వైజాగ్ క్రికెట్ స్టేడియంలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే ఫోటోలు కూడా మేము అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఏ విధంగా ఉండేది స్టేడియం అని. ఒక షాపింగ్ మాల్కు ఉన్న ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడం. ప్లేయర్ రూమ్స్ చూస్తే ఈవెన్ ఎక్కడా లేని విధంగా, ఎక్కడో అహ్మదాబాద్లో ఉన్నట్టు లోపల స్పా, ఐస్ బాత్స్ ఇటువంటివి కూడా మేము అక్కడ ఫెసిలిటీస్ ప్లేయర్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసినవి కాకుండా ఫ్లడ్ లైట్స్ మేము ఆ రోజు ఇమ్మీడియట్గా ఎల్ఈడీస్ చేసి 4K రెజల్యూషన్కి సరిపడా కన్నా 8K కూడా సరిపోయేంత ల్యూమినస్ ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు జైషా గారు వచ్చారు వైజాగ్, ఐసీసీ చైర్మన్ జైషా గారు వచ్చి చాలా ఆశ్చర్యపోయి ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఇవ్వండి అన్నారు. మీరు చూస్తే ఐసీసీ మ్యాచ్లు ఫస్ట్ టైం 5 వరల్డ్ కప్ మ్యాచ్లు, ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లు తీసుకురావడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువగా రేపు వన్డే మ్యాచ్ ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గారికి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు అని మా అంచనా. అటువంటి మ్యాచ్ రేపు 6వ తారీఖు ఉంది. రేపు జనవరి 28వ తారీఖు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 మ్యాచ్ ఉంది. మధ్యలో డిసెంబర్ 22, 24 ఉమెన్ T20 కప్ విత్ శ్రీలంకతో 2 T20 మ్యాచ్లు ఉన్నాయి. ఈ చూస్తే
మనం ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు ఐపీఎల్తో కలిపి దాదాపు మేము 11 మ్యాచ్లు తీసుకొచ్చాం. ఐపీఎల్ తీసేస్తే 9 మ్యాచ్లు తెచ్చాం. 9 మ్యాచ్లు తెస్తే అదే మనకి కాంపిటీషన్గా ఉన్న ఉప్పల్ స్టేడియం ఒక మ్యాచ్ తేగలిగింది. వీటన్నిటికన్నా మేము గొప్పగా ఫీల్ అయ్యేదంటే మేము ఎక్కడైతే మా దగ్గర ఉమెన్ వరల్డ్ కప్ కూడా వచ్చి మా దగ్గర ప్రాక్టీస్ మ్యాచ్లు, మా దగ్గర 20 రోజులు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది, వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు. మాకు మధుర క్షణాలు ఏంటంటే 20 రోజులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఉమెన్ టీము వరల్డ్ కప్ గెలిచింది వాళ్ళు మనకి. అది మా ఆనందం, అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ఇట్లా విశాఖపట్నం స్టేడియం మేము రెనోవేట్ చేయటం వల్ల ఇన్ని మ్యాచ్లు వచ్చినాయి. కాబట్టి ఐపీఎల్ టీం రావాలంటే అక్కడ ఉన్న స్టేడియంకి 27,000 కెపాసిటీ మించి పెంచలేను. చూస్తే చుట్టూ రోడ్లు ఉన్నాయి, పెంచుదామని చూస్తే ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కట్టండి అని అన్నారు. సో అదే విజయవాడలోనేమో విజయవాడ రాజీవ్ గాంధీ స్టేడియం, చిన్న స్టేడియం, అది ఇందిరాగాంధీ స్టేడియం, అది శాప్కి మంగళగిరి స్టేడియం అన్నారు, అది అంతే ఉంది. మూలపాడు స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వైజాగ్ స్టేడియం లాగా అమరావతి విజయవాడలో కూడా ఇప్పటివరకు స్టేడియం లేదు. క్రికెట్ మ్యాచ్లు ఇక్కడ కూడా క్రికెట్ ప్రేమికులు ఉన్నారు కదా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు కూడా. అందుకే అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కెపాసిటీతో స్టేడియం కట్టమని చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. భూసేకరణ అంటున్నారుగా, మరి అది భూసేకరణ కూడా అంటే క్రికెట్కి అయితే ఇబ్బంది లేదండి. 50 ఎకరాలు సరిపోద్ది, దానికి రెడీగా ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ కోరిక ఏంటంటే స్పోర్ట్స్ సిటీలోనే క్రికెట్ స్టేడియం కూడా ఉంటే బాగుంటుంది అనేది ఆయన కోరిక. కాబట్టి దాంట్లో స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ అలాట్ అవ్వటం ఇంకో 10-15 రోజుల్లో జరుగుతుంది. రాగానే మేమైతే 2.5 సంవత్సరాల్లో అమరావతి స్టేడియం అందుబాటులో తీసుకురాబోతున్నాం. ఏంటంటే వరల్డ్ క్లాస్గా ఎవరైతే అహ్మదాబాద్ స్టేడియం కట్టారో, ఈడెన్ గార్డెన్ స్టేడియం కట్టారో, సిడ్నీ కట్టారో, మెల్బోర్న్ కట్టారో అటువంటి ప్రముఖ ఆర్కిటెక్ట్తో మాట్లాడటం జరిగింది. పాపులస్ అని వరల్డ్లో ఉన్న ఈవెన్ లండన్ ఒలింపిక్ పార్క్ కూడా వాళ్ళే చేయడం జరిగింది. మొత్తం ఆర్కిటెక్ట్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఎవరైతే ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎవరైనా వస్తే బిడ్డింగ్ చేయించి 2.5 సంవత్సరాల్లో అమరావతి స్టేడియంని అందుబాటులో తీసుకురావడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఆల్రెడీ బీసీసీఐతో మాట్లాడటం జరిగింది. బీసీసీ వారి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అనుమతి తీసుకుని వన్స్ రెడీ అయితే, గ్రౌండ్ రెడీ అయితే మేమైతే స్టేడియం అయితే 2.5 సంవత్సరాల్లో అమరావతిలో తీసుకొచ్చి అప్పుడు ఒక ఇన్ఫ్రా ఉంది కాబట్టి ఐపీఎల్ టీం ఒకటి ఆంధ్రప్రదేశ్కి కూడా కావాలని అప్పుడు ఆలోచిస్తే తప్పకుండా వ్యక్తులు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్రా రాకుండా 25,000 27,000 స్టేడియము లేకపోతే మొన్నటిదాకా బాగోలేని స్టేడియంలో పెట్టమంటే ఎవరు రారు. ఈసారి ఐపీఎల్ 2 మ్యాచ్లు కాదు 3-4 మ్యాచ్లు ఇవ్వాలని మేము ఢిల్లీ మేనేజ్మెంట్ని కోరటం జరిగింది. వాళ్ళు కూడా ఈ విశాఖపట్నం చాలా అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లు 2 మ్యాచ్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. లక్కీ గ్రౌండ్ అంటారు, లక్కీ గ్రౌండ్ అని ఇండియా టీం కూడా. కాబట్టి విశాఖపట్నంలో మరిన్ని మ్యాచ్లు వచ్చి కాలక్రమాన మనం స్ట్రక్చర్ ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే లేదు నాకు. డెఫినెట్గా 2-2.5 సంవత్సరాల్లో కొత్త స్టేడియం రెడీ చేసి వైజాగ్లోను అమరావతిలోను రెండింటి కనపడే స్టేడియంస్ ఉన్నాయి కాబట్టి ఐపీఎల్ టీంను అడుగుదామని అనుకున్నాం. కాలక్రమాన ఏపీఎల్ లాంటివన్నీ బ్రహ్మాండంగా ఆడిస్తున్నాం. ఎంపీగా గెలిచి 1.5 ఏడాదిన్నర అయింది విజయవాడ ఎంపీగా గెలిచి. ఏం తెచ్చారు సార్ బెజవాడకి? ఒక్క విషయం, నేను ఎంపీగా గెలిచిన మొదటి 2 నెలల్లోనే మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు దాకా 6.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ నేషనల్ హైవేస్ వాళ్ళతో మాట్లాడుకుని, నితిన్ గడ్కరీ గారితో మాట్లాడుకుని మేము తీసుకురావడం జరిగింది. కానీ విశాఖపట్నంలోను విజయవాడలోను మెట్రో కారిడార్ రావటం వల్ల డబల్ పీర్ వేయాలని ఆగటం వల్ల అది శాంక్షన్ అయినా కూడా ఆగటం జరిగింది. రెండోది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 6 లేన్ నేషనల్ హైవే శాంక్షన్ చేశారు. కానీ అమరావతి ఓఆర్ఆర్ వరకే దాన్ని శాంక్షన్ చేస్తే నేను పోరాడి ముందు గొల్లపూడి, ఆ తర్వాత నేను దాన్ని కనకదుర్గమ్మ గుడి దాకా తీసుకురావడం జరిగింది. డిపిఆర్ పని అయిపోయింది. రేపు ఫిబ్రవరిలో టెండర్స్లోకి వెళ్ళి ఫిబ్రవరి నుంచి పని అయితే మొదలవుతుంది. మూడోది, విజయవాడకి గత 20 సంవత్సరాల నుంచి ఒక్క ఆర్యూబీ రాల. నేను గుణదల ఎల్సీ నెంబర్ 8, ఎల్సీ నెంబర్ 316 రెండు కూడా అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చి ఒక 1 వీక్లో టెండర్ స్టేజ్కి వచ్చింది. రాయనపాడులో రెండు ఆర్ఓబీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు టెండర్స్కి వెళ్ళినాయి. మనం ఆల్రెడీ టెండర్స్ పడిపోయినాయి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మధురా నగర్ వాంబే కాలనీ. ఇదివరకు వాంబే కాలనీలో సుమారు 1,00,000 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళు రావాలంటే సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి రావాలి. అక్కడ ఆర్యూబీ శాంక్షన్ చేయించుకొచ్చారు.
వీటన్నిటికన్నా ఎర్రకట్ట వంతెన, ఇప్పుడు ఇన్స్పెక్షన్ కూడా వెళ్తున్నాం, ఎర్రకట్ట వంతెన ఎప్పుడో సెంట్రల్ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గానికి మధ్యలో ఉన్న ఎర్రకట్ట వంతెన ఎప్పుడో 40 సంవత్సరాల వంతెన, దాన్ని 4 లేన్ ROBకి మార్చుతున్నాం. వీటితో పాటు ఆయుష్ హాస్పిటల్ నందిగామ తీసుకొచ్చాం, తర్వాత కేంద్రీయ విద్యాలయం నందిగామ తీసుకొచ్చాం, జగ్గైపేటకి మినరల్ కాలేజ్ తీసుకొచ్చాం, నవోదయ విద్యాలయం తిరువూరుకు తీసుకొచ్చాం. వీటిలన్నిటికీ కన్నా ముఖ్యంగా మీరు చూస్తే గాంధీ హిల్, ఎప్పుడో ప్రజలు మర్చిపోయిన గాంధీ హిల్ని, గాంధీ హిల్ కమిటీతో ప్రతినిత్యం కూర్చుని గాంధీ హిల్ని ఓపెన్ చేసాం. ఇంకా మెరుగైన వసతులు ఇవ్వాలని దాన్ని చేసాం. ఇప్పుడు మొన్న ఒక వారం రోజుల క్రితం నోరా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కన్వెన్షన్ హాల్ ఉంది, దాన్ని చేయాలంటే వెంటనే ఇమీడియట్గా దాన్ని కూర్చొని ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు సాయంత్రం దానికి అక్కడ సభ ఉంది, కన్వెన్షన్ హాల్ అందుబాటులో తీసుకురావడం. ఇట్లా 1 కాదు 2 కాదు. నేను చూస్తే మీరు ఆ రోజు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన సమయంలో 10 రోజులు నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ఆ రోజే రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతి గల్లీకి వెళ్ళి ప్రతి నిమిత్తం వరద బాధ్యత సహాయార్థం ఉంటానే ఉన్నాం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని శాప్తో మాట్లాడి రెనోవేట్ చేసి దాన్ని ఆపిచ్చేసాం. ప్రోగ్రాంలన్నీ మొన్న ఇళయరాజా గారి ప్రోగ్రాంతో లాస్ట్ ప్రోగ్రాం చేసి దాన్ని రెనోవేట్ చేసి రాబోయే నేషనల్ గేమ్స్కి విజయవాడను ముందు తీసుకెళ్తాం. ఇవాళ పొద్దున్నే మీరు చూస్తే పడమట్లో ఉన్న ఇండోర్ స్టేడియంని ఆల్రెడీ అప్గ్రేడ్ జరుగుతుంది. రేపు నేషనల్ గేమ్ మనకి జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు, సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు వచ్చినాయి డిసెంబర్కి. కాబట్టి కార్పొరేషన్తో నిరంతరం పోరాడి చేస్తూనే ఉన్నాం. ఇటు చూస్తే మీరు 2,000 కోట్ల రూపాయల DPR ఏదో విజయవాడ డెవలప్మెంట్కి చంద్రబాబు గారికి ఇచ్చినట్టున్నారా? మున్నిటికన్నా ముఖ్యంగా మనం చూస్తే విజయవాడకున్న ప్రధాన సమస్య స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అండ్ డ్రైనేజీలు, ఈ 3 మేజర్ ఇబ్బంది. ఈ మూడిట్లో ఏంటంటే వర్షం వచ్చిందంటే నీళ్ళు రోడ్డు మీద నిలిచిపోతున్నాయి. ఆ రోజు 2014-19లో 430 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 230 కోట్లు పని అయినాక గవర్నమెంట్ మారినాక మిగతా పనులు ఆగిపోవటం వల్ల దాని మొత్తం కార్యక్రమాన్ని మూలబడిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీకు DPR రెడీ చేసుకురమ్మంటే ఆల్రెడీ DPR రెడీ అవుతుంది. సుమారు 2,000 కోట్ల రూపాయలు అవుతుందని ఒక అంచనా ఉంది. అది ఇంకొక 8 రోజుల్లో రాబోతుంది. వాళ్ళ పొద్దున కూడా దాన్ని అడిగాం. ఆ DPR కనుక రెడీ అయితే ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి అమృత్ స్కీమ్ కింద కొంత వస్తుంది. తర్వాత 16th ఫైనల్ కమిషన్లో కూడా పెట్టి బ్యాలెన్స్ది ఏదన్నా లోన్ తీసుకున్నా కార్పొరేషన్కు ఉన్న అవసరాలన్నీ తీర్చిద్దాం అనుకున్నాం. కానీ ఈ లోపల రేపు గ్రేటర్ విజయవాడ మీటింగ్ కూడా ఉంది. గ్రేటర్ విజయవాడ మీటింగ్ వస్తే మళ్ళీ ఒకసారి DPR సార్ 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే గ్రేటర్ విజయవాడని అనౌన్స్ చేశారు. 25 సంవత్సరాలు అవుతుంది, గ్రేటర్ విజయవాడ లేదు. నిన్న కొత్త జిల్లాలు అన్నారు. గన్నవరం విమానాశ్రయం విజయవాడలో కలుపుకోలేకపోయారు, నూజివీడిని కలుపుకోలేకపోయారు, ఇటు పెనంలూరుని కలుపుకోలేకపోయారు. ఏంటిది? కొత్త జిల్లాలు అన్నాం, తప్పకుండా విజయవాడ సమీప ప్రాంతాలైన పెనంలూరు, గన్నవరం విజయవాడలో కలపాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. ప్రజలందరూ గాఢమైన కోరిక ఈ 2 విజయవాడలో ఉండాలని. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి దృష్టికి వెళ్ళినాక ఆయన ఒకటే అన్నారు, గ్రేటర్ విజయవాడతో ముడిపడి ఉన్న సమస్య ఇవి, ముందు గ్రేటర్ విజయవాడని చేస్తాం. గ్రేటర్ విజయవాడ మీద మీరు అభిప్రాయాలు తెలుసుకుని దాన్ని కనుక చేసే ఉద్దేశం ఉంటే అప్పుడు కృష్ణా జిల్లా ఎట్లా పాత కృష్ణా జిల్లా నా మీదకి వదిలేయండి, ఒక 2 నెలల్లో దాన్ని ఆ విషయం పక్కకు పెట్టండి. ముందు విజయవాడలో ఉన్న ప్రాంతాలు గ్రేటర్ విజయవాడ గురించి ఒక డిస్కషన్ వచ్చిందని నాకు సమాచారం. కాబట్టి 2-3 రోజుల్లో గ్రేటర్ విజయవాడ మీద దృష్టి పెట్టాం, తీసుకున్నాం. 2014-19లో కూడా మేము గ్రేటర్ విజయవాడ చేయాలని ఆ రోజు అనుకున్నాం. మేము 2014-19లో అనుకున్న సమయంలో కోర్టులకు వెళ్ళి కొన్ని కేసులు వేయటం వల్ల అది పెండింగ్ ఇష్యూగా అయిపోయింది. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇది మెజారిటీ ప్రజలు భారీగా కోరుకుంటున్నారు. ఎవరన్నా గ్రేటర్ విజయవాడ కాదనుకుంటే ఒప్పుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి తప్పకుండా ఈ సమస్య ఈ సంవత్సరం లోపల ఫైనల్ కంక్లూజన్కి రాబోతుంది. MP గారు మీరు చాలా పాజిటివ్గా చెప్తున్నారు, బాగుంది సార్. కానీ జనం కోణంలో చెప్తున్నాను, నేను అడుగుతున్న ప్రశ్న, పక్కనే ఉన్న అమరావతికేమో వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మరీ అక్కడ ఖర్చు పెడుతున్నారు. బెజవాడకి 1,000-2,000 కోట్లు ఇవ్వడానికి చాలా పెద్ద కసరత్తు చేస్తే కానీ ఇప్పటికి కూడా ఆ నిధులు శాంక్షన్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. బెజవాడిని ఓల్డ్ సిటీగా వదిలేయబోతున్నారా అనేది ఒక అనుమానం ఉంది జనంలో. సార్ అదే మనం అందరం తప్పు అనుకునేది. విజయవాడ అమరావతి రాజధానిలో భాగం విజయవాడ నగరం. విజయవాడ నగర అభివృద్ధి అమరావతి రాజధాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
రేపు రాబోయే రాజధానిలో ముఖద్వారం విజయవాడ అందంగా ఉంటేనే అమరావతి యొక్క అందం బయట ప్రపంచానికి తెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే మాకు అక్కడి నుంచి చెప్పే మాట ఇదే. కాబట్టి ఆయన అందరు ఎమ్మెల్యేలని కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఒకే ఆదేశం ఇచ్చారు. టోటల్ విజయవాడకు కావాల్సిన నెసెసిటీస్ ఏంటో తీసుకుని మీరు నా దగ్గరకు వచ్చి కూర్చోవాలని నెల క్రితం చెప్పారు. కార్యక్రమం అయితే మొదలైంది. కొంతమంది అధికారులు సెలవుల్లో ఉండటం వల్ల అవ్వలేదు. మొత్తం కార్యక్రమం వల్ల రెనోవేషన్ ఆఫ్ విజయవాడ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. మీరు చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్ రెనోవేషన్ అవుతుంది. మీరు అడిగిన మీరు ఏం తెచ్చారు అనే దాంట్లో నేను నిరంతరం పార్లమెంట్లో మాట్లాడి అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ ఎందుకు రాలేదని పార్లమెంట్లో మంత్రిని 2 సార్లు ప్రశ్నించి చంద్రబాబు నాయుడు గారితో మంత్రి గారి దగ్గరికి వెళ్ళినాక పీపీపీ మోడల్లో 830 కోట్లతో మొట్టమొదటిసారిగా విజయవాడ రైల్వే స్టేషన్ ప్రప్రథమంగా పీపీపీ మోడల్ ఇప్పటి వరకు ఏ స్టేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం విజయవాడ రైల్వే స్టేషన్ బయటికి ప్రైవేటైజేషన్ ఇచ్చారు. అంటే రెనోవేషన్ అవుతుంది. మొత్తం మీరు చూస్తే అమృత్ భారత్ కింద మాకు విజయవాడలో 4 స్టేషన్స్ ఉన్నాయి. 3 స్టేషన్లు ఆల్మోస్ట్ రాయనపాడు అయిపోయింది, గుణదలు అయిపోవచ్చింది, విజయవాడ రైల్వే స్టేషన్ అయింది. రేపు ఒక కొండపల్లి మిగిలి ఉంది, అది కూడా సెకండ్ ఫేజ్లో పెడుతున్నాం. ఈ లోపల రిపేర్లు చేస్తున్నాం. మనం చూస్తే ఆయన చెప్పింది విజయవాడ అందంగా ఉండాలి, ముఖద్వారం విజయవాడ. కాబట్టి విజయవాడకి ఏమేం కావాలో మనం అడుగుతున్నారు. ఇస్తానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. అమరావతి అనేది అక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్న కట్టడాలకి తీసుకుంటున్నారు ఇదే, కానీ దాంతోపాటు ప్యారలల్గా విజయవాడ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం చూస్తుంది. సరే, బయట విషయాలకు వెళ్దాం. స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి, కుమారస్వామిని కలిసి మిట్టల్కి గనులు కేటాయించమని అడిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాత్రం ఏ ఒక్క ఎంపీ మాట్లాడలే. అక్కడ చూస్తేనేమో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమో పవర్లోకి వచ్చే ముందు దీన్ని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి మీ భాగస్వామి పార్టీలైన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అదేం జరిగినట్టు కనపట్లేదే. అదే మీరు పొరపాటు పడుతున్నారు. స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ సమయంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం అనుకుంది. గత ప్రభుత్వ సమయంలో 23 మంది ఎంపీలు ఉన్నారు ఆ సమయంలో ఆ పార్టీకి. ఒక్కళ్ళు మాట్లాడలే. ఎవ్వరు కూడా నోరెత్తడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఏమన్నా దీన్ని నెగిటివ్ చేస్తే మేము ఇబ్బంది పడతామేమో అని చెప్పి ఎవ్వరూ కూడా స్టీల్ ప్లాంట్ గురించి రాలా. మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరు చెప్పండి, ఎక్కడన్నా ఒక పరిశ్రమని ప్రైవేటైజ్ చేస్తామని ఒక కేంద్ర ప్రభుత్వం అనుకున్నాక వెనక్కి వచ్చి రివైవల్ ప్యాకేజ్ చేసిన పరిశ్రమ ఎక్కడన్నా దేశంలో మీకు కనపడిందా? కరెక్టే, కానీ ఒకసారి మీరు అడిగిన దానికి మొత్తం చెప్పండి. ఎక్కడా కూడా కనపడలా. ఫస్ట్ టైం మేము రివైవల్ ప్యాకేజ్ తీసుకొచ్చాం. సుమారు 12,000 కోట్లే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు అక్కడ ఇస్తున్నాం. రివైవల్ ప్యాకేజ్ తీసుకొచ్చిన సమయంలో నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మొత్తం ఎమ్మెల్యేలు అందరం ముక్త కంఠంతో వెళ్ళి దీనికి రివైవల్ ప్యాకేజ్ తీసుకొచ్చాం. నెంబర్ 1. రెండోది, రివైవల్ ప్యాకేజ్ వచ్చినా కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ లాస్లోకి రాకూడదు, స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండం అని. థర్డ్ ఫర్నెస్ని కూడా మేము ఓపెన్ చేయడానికి మేము చాలా కృషి చేసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తా మేము కొంతమంది కార్మికులు తగ్గించాలనుకున్నప్పుడు కూడా విఆర్ఎస్ ఇచ్చిన దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లైవ్లోగా ఉండాలి. ఎందుకు సార్ విఆర్ఎస్ ఇస్తున్నారు? 5,000 మంది కార్మికుల్ని తీసి పక్కన పెట్టారు. అలాగే విఆర్ఎస్ అంటే పక్కన పెట్టడం కాదు, విఆర్ఎస్ కాకుండా ఉన్న 5,000 మంది కార్మికుల్ని, మీ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారు. 32 విభాగాలని ప్రైవేటీకరణ కోసం టెండర్లు పిలిచారు. ఇవన్నీ ప్రైవేటీకరణలో భాగమే కదా. 32 విభాగాలు ప్రైవేటీకరణకు ఇచ్చారనేది నాకు ఐడియా లేదు, అది చెక్ చేస్తాను. కానీ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ 12,500 కోట్లు అది రివైవ్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెబుతున్నారు పద్దాక, సరిపోయినా రాష్ట్ర ప్రభుత్వం భరించైనా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ అవ్వనివ్వము అని అనటం జరిగింది. మేము అందరం ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న కొత్త ప్లాంట్లు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఉద్యోగ అవకాశాలు మాకు ప్రజలకు ఎక్కువ కావాలి. స్టీల్ ప్లాంట్ గనులు లేవు కదా సార్ చిన్ని గారు? స్టీల్ ప్లాంట్ గనుల మీద కూడా మేము ఆల్రెడీ మెటల్ గనులు ఎందుకు? మెటల్కే కాదు, మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా గనులు ఇమ్మని మేము అడగటం జరిగింది. నేను దాంట్లో ఆ రోజు వెళ్ళిన దాంట్లో నేను కూడా ఒక మెంబర్ని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని చెప్పి వెళ్ళిందేమో మీరు కేవలం మెటల్ కంపెనీకి గనులు అడిగారని 2 పరిశ్రమలకి మేము అడిగాం. ఆ రోజు క్యాప్టివ్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వాలి అడిగిన సభ్యుల్లో నేను కూడా వెళ్ళాను. ఆ రోజు ప్రైవేటీకరణ ఆపుతారు మీరు?
తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ అయ్యి ఎటువంటి లాసులు లేకుండా ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్ కింద తీసుకెళ్తాం. 32 మంది ప్రాణత్యాగం చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది సార్, కొంచెం చూసుకోవాలి మీరైనా. అదే మా కోరిక. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. కాబట్టి అదే నినాదంతో మేము వెళ్ళాం. ప్రతిపక్ష పార్టీలు, ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీలు ఏ రోజు మాట్లాడలేదు. మేము మాట్లాడుతున్నాం. విశాఖపట్నం ప్రాఫిట్ రన్నింగ్, విశాఖ స్టీల్ ప్రాఫిట్ రన్నింగ్ ఆర్గనైజేషన్ కింద తీసుకెళ్లే ఆ బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, ఈ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ది. అంత పెద్ద ఎత్తున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. ఎవరు పెట్టారు, నడుస్తుంది. ఆ స్ఫూర్తి అలాగే కొనసాగుతుంది. ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటారేంటి? ఒక విషయం అండి, ఆ సమయంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. రాజారెడ్డి రాజ్యాంగం పూర్తిగా నడిచింది. మేము ఆ రోజు పనిచేస్తున్న కొంతమంది అక్రమ అధికారులకి ఒక భయం ఉండాలి అనే విషయంలో మా లోకేష్ గారు రెడ్ బుక్ అని ఊరుకునే ఒక మాట అని, దాంట్లో నిజంగా అధికారులు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాటిని నోట్ అయితే చేశారు. పంపిస్తున్నారు. మేము ఎక్కడ ఏ అధికారిని అక్రమంగా పంపించలేదు. మీరు ఒక విషయం తెలుసుకోండి. మేము ఎవరికన్నా 41 నోటీస్ ఇవ్వకుండా ఎవరికి విచారణ పిలవట్లేదు. ఎంతోమంది కోర్టులకు వెళ్ళారు. కోర్టులు, న్యాయస్థానంలో రిలీఫ్లు కొంతమందికి వచ్చినాయి. రాని అధికారులని సిట్టు పూర్తి ఎంక్వైరీ చేసినాకే నిజంగా ఒక విషయం చెప్తున్నానండి. కొన్ని స్కామ్స్లో మీరు చూస్తే మేము ఎక్కడ వెంటనే అరెస్టులు చేయలే. ఒక సిట్ వేసాం, సిట్ని ఎంక్వైరీ చేయనిచ్చాం. ఎంక్వైరీలో వాళ్ళకి తేలితే, వాళ్ళు ఎవరన్నా పొరపాటున కోర్టుకి వెళ్తే కోర్టు డెసిషన్ వచ్చేదాకా కూడా మేము ఆగాము. అర్ధరాత్రి పూట వెళ్ళి గబగబా అరెస్టులు తీసుకొచ్చి కరోనా సమయంలో లాగా, లేకపోతే సర్జరీలు అయ్యి మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకురాలా. అది రాజారెడ్డి రాజ్యాంగం. మేము న్యాయబద్ధంగా నిజంగా తప్పు చేసిన అధికారులు ఎవరు ఉంటే మీకు చూస్తే చాలామంది అధికారులు చాలా సమయం కూడా వచ్చింది. మీరు చూస్తే 2-3 నెలలు కూడా మేము అరెస్ట్ చేయలే. కొంతమంది కోర్టులకు వెళ్ళారు, కొంతమంది సుప్రీంకోర్టులకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయస్థానంలో కొంత రిలీవ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, అంటే మాదేం తప్పు ఉండొచ్చు. మా రైట్ ఉన్న వాళ్ళకి న్యాయస్థానాలు కూడా రిలీవ్ చేయలేదు. కాబట్టి అప్పుడు తప్పు నాయకుల సంగతి ఏంటి మరి? నాయకులను అందరినీ వేసేస్తున్నారు. నిన్న సజ్జల గారు అయితే వాంగ్మూలాలు సేకరిస్తున్నారు, టార్గెట్ అయిన వాళ్ళందరినీ కేసులు పెట్టేస్తున్నారు, లోపలికి తీసుకెళ్ళి వేస్తున్నారు. కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది ఏపీలో అని చెప్పి నిన్న సజ్జల గారు మాట్లాడారు. మీకు ఒక విషయం అండి, నాయకులను అరెస్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ కృష్ణా జిల్లానే, ఎన్టీఆర్ జిల్లానే చూసుకుందాం. అవినాష్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే కొడాలి నానిని అరెస్ట్ చేయాలి, పేరు నానిని అరెస్ట్ చేయాలి. పేరు నానిని అక్రమంగా బియ్యం నేను అమ్మేశా, పేదల బియ్యం నేను అమ్మేశా అని చెప్పినా కూడా మేము సమయం ఇచ్చి 2 నెలన్నర అసలు నిజంగా జరిగిందో లోపల ఈ లోపల కోర్టులకు వెళ్ళారు, దాక్కున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. మరి మేము అంత అక్రమం అరెస్ట్ చేయలేదు. చేయాలంటే ఆ రోజు నైటే తీసుకెళ్ళి లోపల వేసేసి నువ్వు అక్రమం చేసావని చేయొచ్చు. అట్లాగే చూస్తే మీరు ఒక సిట్టు జరుగుతుంది. ఇప్పుడు పోలీసు అధికారులు, ఇప్పుడు కొంతమంది లడ్డు వ్యవహారమే వచ్చింది, మేము ఎవరిని అరెస్ట్ చేయలేదే. దాదాపు సంవత్సరం పాటు మేము అసలు నిజంగా ఎంక్వైరీ చేసుకుని ఇప్పుడు నిజమని తేలినాక, సాక్ష్యాధారాలు దొరికినాక సంవత్సర కాలం తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కక్షా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. మీ మనందరికీ తెలిసిన అంటే ఇప్పుడు చేస్తున్నారని ఎప్పటికీ చేయరు. ఆయన మమ్మల్ని అందరినీ కూడా మీరు చూస్తే మా కార్యకర్తలు అందరూ విరుసుకు పడిపోయారు మా మీద. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అప్పుడు గవర్నమెంట్లో ఎంతోమందిని అరెస్ట్ చేశారంటే మనకి శాంతి భద్రతలు మనం కాపాడాల్సిందే. ఆ విధంగా ప్రశాంతంగా ఉంటాం, అక్రమ అరెస్టులు చేయడం కాబట్టి ప్రజలందరూ మనకి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు. అక్రమంగా వాళ్ళు చేసిన అక్రమమైన పద్ధతిలో మనం చెయ్యం. నిజంగా తప్పు చేస్తే ఎవరిని అధికారినైనా వదలం, రాజకీయ నాయకుడినైనా, సొంత పార్టీ వాళ్ళనైనా వదలమనే ఇవాళ సొంత పార్టీని కూడా శిక్షించిన రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూసే ఉంటారు. కాబట్టి ఎవరిని ఆయన వదలరు. తప్పకుండా తప్పు అనేది చేస్తే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది, కానీ చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది. కానీ మేమైతే ఎవరిని వాళ్ళని అరెస్ట్ చేయం. నిజంగా చెప్పండి, అక్రమంగా అరెస్ట్ చేయాలంటే ఎంతమందిని చేయొచ్చు? చాలామంది నాయకులు స్వేచ్ఛగా మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఆ సమయంలో చూస్తే మా నాయకులు ఎవరన్నా మాట్లాడితే రోజు జైల్లో ఉండేవాళ్ళు. ఏది చిన్నది పెట్టినా కూడా రోజు జైలు. మేమేమంటున్నామంటే సోషల్ మీడియాని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మేము ఆడవారిని కించపరిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన రోజులు వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన రోజులు ఉన్నాయి. మేము ఒక చక్కటి సంస్కృతి,
ఒక ఈ సమాజంలో నిలపాలని కోరుకుంటున్నారు. మనం చూస్తే మనం కూడా చూస్తే మనం స్కూల్ పిల్లలకి ఇవాళ చూసాం, ఇవాళ కాన్స్టిట్యూషన్ డే రోజు మాక్ అసెంబ్లీ పెట్టారు. ఇట్లా ఒక చక్కటి సమాజం డెవలప్ అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి సమాజంలో విలువలు, కుటుంబ విలువలు తెలవాలని మన గరికపాటి వారికి అపాయింట్ చేసినప్పుడు ఆయన స్వయంగా చెప్పింది, పెద్ద ముఖ్యమంత్రి వారు ఒకటే కోరారు, సమాజ విలువలు, కుటుంబ విలువలు విద్యార్థులకు బోధించండి పాఠ్యాంశాలతో పాటు. అంటే మనం కోరుకునేది అటువంటి కోరుకుంటాం చాగంటి వారు. సారీ, మీరు చెప్పినట్టు జరిగితే చాలా బాగుంటుంది, కానీ అలా జరగట్లేదు. చూడండి సార్, మీరు పొరపాటు పడుతున్నారు. ప్రతి స్కూల్లోనూ చూడండి, మేము గేమ్స్ మీద దృష్టి పెట్టాం, మేము ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాం, మేము పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టాం. ఎక్కడో హైదరాబాద్లో స్కూల్స్లో ఉండేటట్టు పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టి ప్రతినిత్యం స్టూడెంట్ ఏ విధంగా చదువుతున్నాడు, ఏ గేమ్స్ ఆడుతున్నాడు, అసలు వీళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది ప్రతినిత్యం పేరెంట్ టీచర్స్ పెట్టాం. అదే చెప్తున్నాం. మీరు ఒకటి సోషల్ మీడియా గురించి నా ఉద్దేశం నేను చెప్తున్నాను. సోషల్ మీడియాకి సంబంధించిన కంట్రోల్ గురించి చెప్తున్నాను. మీరు చెప్పినట్టు విలువలు అంతా చేస్తే బాగానే ఉంటుంది, కానీ అలా జరగట్లేదు. మీరు చూసారు, పార్టీకి కంట్రోల్ లేదు కదా. మా యొక్క నాయకుడిని, ఒక అతన్ని భారతిరెడ్డి గారిని సోషల్ మీడియాలో ఏదో అన్నారని అప్పటికప్పుడు సస్పెండ్ చేశారు, అరెస్ట్ కూడా చేశాం. అది పెద్దగా తెలుగుదేశం నాయకులు పెద్ద ఉద్యమం అయిపోయింది. అయినా కూడా తప్పు చేసిన వాడిని నేను క్షమించను అని గౌరవ ముఖ్యమంత్రి ముందు మన ఇంట్లో ఆడవారిని, మీరు గౌరవ లోకేష్ గారి మాట చూస్తే సోషల్ మీడియాలో ఆడవారిని మాట్లాడొద్దు, ఎవరిని ఊరుకోం, అసలు మహిళలని గౌరవించిన రోజు మనం లేదు అని చెప్పి ప్రతి మీటింగ్లోనూ మీరు చూస్తే లోకేష్ గారి మీటింగ్లో ఇచ్చే ఒక ప్రధాన సమస్య, మనం మాట్లాడుకునే మాటల్లో కూడా ఆడవారిలాగా మాట్లాడొద్దు, చీరల గాజులు వేసుకునొద్దు, ఇటు కూడా వాడినా కూడా ఊరుకోనని ఆయన చెప్తున్నారు. మీరు పుస్తకాల్లో కూడా 50% లేడీస్ ఇది ఉండాలని చెప్పి ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కాబట్టి మేము సమాజం మేరకు కోరుతాం, కానీ సోషల్ మీడియాలో ఎక్కడ ఎంత పోకళ్ళు పోతుందంటే అది తెలుగుదేశం కార్యకర్తతో తెలియదు. డూప్లికేట్ అకౌంట్స్ వచ్చేస్తున్నాయి, రకరకాలుగా పెడుతున్నారు. మేము అవన్నీ పట్టుకుని నిజంగా మా వాళ్ళు ఉన్నా కూడా శిక్షిస్తాం. సార్, ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ కడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చినాక డౌన్ అయింది? ఒక విషయం అండి, రియల్ ఎస్టేట్ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం డౌన్ అవ్వలేదు. మీకు వరల్డ్ వైడ్ రియల్ ఎస్టేట్ ఇబ్బందిగానే ఉంది. మీరు హైదరాబాద్లోనూ ఉంది అదే పరిస్థితి, బెంగళూరులో ఉంది, దేశం అంతా ఉంది. ఇంకా ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత బెటర్గా ఉంది. సర్క్యులేషన్ ఆఫ్ మనీ అమరావతి ప్రారంభం అయ్యింది ఇప్పుడే. మనం అంటే సంవత్సరం కాలం క్రితం ప్రారంభమైంది, కానీ ఈ భారీ వర్షాలు ఎన్నో ఎప్పుడూ ఎదుర్కొన్నంత భారీ వర్షాలు ఈ సంవత్సరం చూసాం. భారీ వర్షాలు ఆగిపోయినాయి, ఇప్పుడు కార్యక్రమాలు మొదలైనవి. సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎకానమీలో సర్క్యులేషన్ ఆఫ్ మనీ వెరీ ఇంపార్టెంట్. ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఎప్పుడు వస్తుందంటే అందరికీ సర్మిపాలలో అవకాశాలు ఉన్న రోజు సర్క్యులేషన్ ఆఫ్ మనీ వస్తుంది. వన్స్ అమరావతి స్టార్ట్ అయినది ఇప్పుడే కాబట్టి ఒక్కసారి పిక్ అవుతుంది. ఈ పిక్ అయిన 3-4 అంటే సుమారు సమ్మర్ వచ్చేప్పటికి సర్క్యులేషన్ ఆఫ్ మనీ బాగా పెరుగుతుంది. ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు కాంచి కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు చూస్తే హైదరాబాద్లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ అనేవాళ్ళు, లేకపోతే ఇంకొకటి కైట్ ఫెస్టివల్స్ అనేవాళ్ళు. అంటే బయట నుంచి మనీ టూరిజం అదేవిధంగా టూరిజం, కన్స్ట్రక్షన్, జాబ్స్ ఇవన్నీ పెరిగితేనే ఓవర్ నైట్ సర్క్యులేషన్ రాదు. మనకు ఒక సంవత్సరంన్నర టైం పడుతుంది. ఈ 2 సంవత్సరాల టైంలో ఈ గ్యాప్ అయితే ఉంది. తప్పకుండా అమరావతి ఎప్పుడైతే పెరుగుతుందో, సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఎప్పుడైతే వస్తుందో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ భూమిలోకి వెళ్తుంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ భూమిలోకి వెళ్తే ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కూడా భూమిలోకి వెళ్తాయని మేము అనుకుంటున్నాం. తిరువూరులో జవహర్ గారి తనయుడిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేశారా లేదా మీరు? నేను చేయలే. అభ్యర్థిగా అతను వచ్చే ఎన్నికల్లో నేను పరిచయం చేయలేదు. నేను ఎవరికి కూడా అభ్యర్థి నేను చెప్పలేదు. రెండో విషయం, తిరువూరు విషయానికి వస్తే జవహర్ గారు సొంత ఊరు తిరువూరు. ఆ కుర్రోడు మాకు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి పాదయాత్రలో ఉన్నాడు. ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయినా కూడా ఆయన తిరువూరులోనే వాళ్ళ కుటుంబం అక్కడే ఉంటుంది, అక్కడ తిరుగుతూ ఉంటాడు. నేను ఏ రోజు కూడా ఇతను అభ్యర్థి అని నేను ఎక్కడా పరిచయం చేయలేదు. సార్, కొలికిపూడి గారికి మీకు ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? కొలికిపూడిని అడిగితే బాగుంటుంది. వారు నేను ఎమ్మెల్యేగా గౌరవించాను, నేను ఎక్కడా విమర్శించాను. మీరు ఎమ్మెల్యేగా? నేను ఎమ్మెల్యే గారు అని అంటాను, అంతేగాని నేను ఏ రోజు ఎవరిని విమర్శించలేదు. కొన్ని విషయాలు పార్టీ అంతర్వర్గ విషయాలు మేము పార్టీకి చెప్పుకోవడం జరిగింది. పార్టీ అధినాయకుడి దృష్టికి ఆయన చెప్పారు, నేను చెప్పారు. ఆయన దాని గురించి మా ఇద్దరితో మాట్లాడుతూ అన్నారు కాబట్టి ఆయన మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారా? ఇద్దరు హాజరై చెప్పారా మీ వెర్షన్స్?
రెండు విషయాలండి. నేను ఎవరిని విమర్శించలా, చూసారా? అవును. నేను తప్పు చేయలే. ఉమ్, నేను చంద్రబాబు నాయుడు గారి వీరభక్తుల్ని. ఉమ్, తెలుగుదేశం పార్టీ అంటే నాకు ప్రాణం. ఉమ్, నారా లోకేష్ గారు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. వారికి ఇబ్బంది కానీ, పార్టీకి ఇబ్బంది కానీ, పార్టీ నాయకత్వానికి ఇబ్బంది వచ్చే ఏ పని నేను జీవితంలో చెయ్యను. నేను చెప్పింది అంతే. ఓకే సార్. 17 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధిగా సుమారుగా మీరు విజయవాడ పార్లమెంటు స్థానంలో గెలిచిన ఎంపీగా మీ మీద వచ్చిన ఆరోపణలకు కొంత సమాధానం చెప్పాల్సి 100% చెప్తాను. విజయవాడ ప్రజలకి నేనేంటో తెలుసు, నా సిన్సియారిటీ ఏంటో తెలుసు. ఉర్సాకి మీకు సంబంధం లేదా సార్? సంబంధమే లేదు. ఉర్సాకి 60 ఎకరాలు కట్టబెట్టడం ప్రభుత్వం అనేది మీ హ్యాండ్ ఏం లేదా, మీ హస్తం ఏం లేదా? ముమ్మాటికి నా హస్తం లేదు. ఉర్సాకి ల్యాండ్లు వచ్చినాయి అనేది నాకు ఉర్సా అనే కంపెనీ అనేది ఉన్నదన్నది మీకు పేపర్లో వచ్చినప్పుడే చూశాను. దాంట్లో ఎటువంటి సంబంధం నాకు లేదు. ఓకే. అసలు ఉర్సా నాకేదైనా సంబంధం ఉంటే నేను విజయవాడలో పెట్టించుకుంటాను, కానీ విశాఖపట్నం వెళ్ళి నా పరిశ్రమలు ఎందుకు పెట్టుకుంటాను? నా నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండాలని నేను కోరుకుంటా. కాబట్టి నాకు ఏదైనా సంబంధం ఉంటే నేను ఏదైనా విజయవాడలోనే నాకు ఇండస్ట్రీ రావాలని కోరుకుంటా. ముందు ఫస్ట్ చాయిస్. సెకండ్ చాయిస్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఎక్కడో కోరుకుంటా. ఉర్సాలో నాకు ఎటువంటి సంబంధం లేదు. అటువంటి ఆరోపణల్లో ఏదొచ్చినా నేను రాజకీయం నుంచి విరమించుకుంటాను. సార్, ఇప్పుడు మీరు విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టారని, ఆ డబ్బులు మళ్ళీ మీరు రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. మీరు నమ్ముతారా? మీరు చెప్పాలి. కాదు, మీరు విజయవాడలో ఉన్న వ్యక్తులు నేను పేకాట శిబిరం నమ్ముతానంటే యాజ్ ఏ జర్నలిస్ట్ కింద ఎవరో ఒక గుడ్డగాలిన వేస్తే మీరు నమ్ముతారా? మీరు నమ్మే పరిస్థితి మీరు నన్ను నిరంతరం గమనిస్తా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసే వ్యక్తి నమ్ముతారా? విజయవాడలో పేకాట అనేది క్లబ్బుల్లోనా జరుగుతుందా? విజయవాడ క్లబ్ ఉంది, జరుగుతుందా? లేకపోతే ఇక్కడ జిమ్ఖానా అని ఉండేది, జరుగుతుందా? లేకపోతే పలానా ప్రదేశంలో జరుగుతుందని మీరు నమ్ముతారా? జరుగుతుందా? క్లబ్బుల్లో జరగట్లేదా? ఎక్కడా కూడా పేకాట విజయవాడలో జరగటం లేదు. విజయవాడ క్లబ్లో జరగట్లేదు. ఈవెన్ కార్డ్ రూమ్ కూడా మూసారు. ఇది మీ ప్రభుత్వం వచ్చిన మూసారు, అందరూ మూసారు. రెండోది, పేకాట క్లబ్బులు నిర్వహిస్తే నేను ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయి. నేను చేయాలంటే 100 కార్యక్రమాలు చేయొచ్చు ఇక్కడ. ఇటువంటి చీప్ మీరు నమ్ముతారో చెప్పండి. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్ మీరు ఎలక్షన్లో? అసలు నేను మీకు చెప్పాను నేను ఖర్చు పెట్టానని. మరి ఆయన నేను 5 కోట్లు ఇచ్చానని చెప్తున్నారు. ఎవరైనా కులికిపూడి. సరే, ఆయన సమాధానం చెప్పాలి. నేను మీకు ఇందాక కూడా మీకైతే ఎవరు డబ్బులు ఇవ్వాల? నాకు ఎవరు డబ్బులు ఇవ్వాలి. రెండోది, అటువంటి విషయాలు పార్టీ అంతర్గతంగా జరిగే విషయాలు అధినేత చూసుకుంటారు. ఈ విషయంలో నేను కామెంట్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తని. రెండోది ఏంటంటే, విజయవాడ ప్రజల అభిమానంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన వ్యక్తిని నేను. 2,82,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు సగం మెజార్టీ కూడా ఏ నాయకుడికి బ్రహ్మాండంగా వచ్చాయి. అంతేకాకుండా నేను నిరంతరం విజయవాడ ప్రజలతోనే ఉంటాను. మీరు చూస్తూ ఉంటారు నా ఆఫీస్లో కానీ, ఏ రోజు నా కార్యక్రమాలు చూసినా పొద్దు నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉంటాను. నాకేంటంటే నాకున్న ప్రేమ, విజయవాడ మీద ప్రేమ. హైదరాబాద్లో కన్సల్టెన్సీ ఆఫీస్ ఉందా సార్ మీకు? నాకు ఆఫీస్ లేదు, కన్సల్టెన్సీ ఆఫీస్. మీరు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి 400 మందిని పిల్లల్ని తీసుకెళ్ళి యుఎస్లో జాబ్ ఇప్పించి వాళ్ళ శాలరీ తీసుకున్నారని వచ్చిన ఆరోపణ. సార్, యుఎస్ సంగతి మీకు తెలుసు. ఎవడన్నా తప్పు చేస్తే యుఎస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది మీకు తెలీదా? మరి అది కనుక చేసుంటే నేను నాకేం చేయాలి? ఈ పాటికి ఒక బ్యాండ్ వేసి FBI నన్ను రమ్మని కోరాలి. అసలు నా పేరు మీద ఒక కన్సల్టెన్సీ ఉండటానికి నేనేమన్నా ఎన్ఆర్ఐనా? నేనేమన్నా ఇది ఉందా? ఇటువంటి ఆరోపణలు గత ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి చేశాడు. ఆ వ్యక్తికి నేను చెప్పాను, నువ్వు చెప్పిన కంపెనీలు ఇగో ఈ పేర్లు చెప్పావు, ఈ కంపెనీలు ఎక్కడ దుబాయ్లో ఉన్నాయా, యుఎస్లో ఉన్నాయా? తీసుకొస్తే కంపెనీలు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో నెట్లో కొడితే కంపెనీ ఏంటో తెలుస్తుంది, అడ్రస్ కూడా తెలుస్తుంది, దాంట్లో పార్ట్నర్లు ఏంటో తెలుస్తుంది. దొంగ కంపెనీ పేర్లు పెట్టి దీంట్లో నేను ఉన్నానప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా మీరు నేను అనేది మీ బాధ్యత. అది అవును సార్, ఉన్నారు ఈ కంపెనీలు మీ ఇది నేను కోరుకునేది యాజ్ ఏ జర్నలిస్ట్గా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఎవరో ఒక బురద తన కంటిన బురద నా మీద వేయాలనుకున్నప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కింద మీరు చేయండి.
నిజంగా నేను ఉన్నాను, కాదు కదా. నేను కానీ నా కుటుంబం కానీ వివరణ నేను కానీ నా కుటుంబం కానీ ఉమ్. ఉన్నాను అని మీకు తెలిస్తే నేను రాజకీయాలు విత్డ్రా చేస్తాను. వివరణ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అసలు కాబట్టి ఏం US జరిగిందని అడుగుతున్నాం అంతే. సార్ యూఎస్ సిటిజన్ కాదు నేను గ్రీన్ కార్డు హోల్డర్ కాదు. ఒక 7-8 సార్లు ఒక 8 రోజులకో 7 రోజులకో యూఎస్ వెళ్ళాను అనుకో, నాకు ఒక 400 మంది కన్సల్టెంట్స్ వచ్చేస్తారా? హైదరాబాద్లో నా కన్సల్టెంట్ ఆఫీస్ ఉందంటే వెంటనే ట్రేస్ చేసి ఫోటోలు తీసి వెంటనే తీసి పెట్టచ్చు కదా, పెట్టచ్చు కదా. నా కన్సల్టెన్సీ ఆఫీస్ ఎక్కడ ఉందో హైదరాబాద్లో తీసుకోవచ్చు, యూఎస్లో తీయొచ్చు, దుబాయ్లో తీయొచ్చు, ఇంకెక్కడన్నా తీయొచ్చు. అసలు కన్సల్టేషన్ ఆఫీస్ అనేది నాది లేదు. సరే, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కదా. ఇప్పటికి నా కుటుంబం ఇప్పటికీ చేస్తానే ఉంటుంది. రాజ్ కేసిరెడ్డితో సంబంధాల సంగతి ఏంటి? నీకు అది ఎన్నోసార్లు వివరణ ఇచ్చాను, చెప్పారు మన ఇంటర్వ్యూలో. చాలాసార్లు రాజకేశ్ రెడ్డికి నాకు పక్క స్థలం ఉందని ఎప్పుడో చెప్పాను. నేను దాచుకోలే. వచ్చిన రోజే ఫస్ట్ ముందుకు వచ్చి ఎస్ నాకు గచ్చిబౌలిలో స్థలం ఉంది, ఆ పక్కనే రాజకేశ్ రెడ్డి స్థలం ఉంది, ఈ 2 స్థలాలు పక్క పక్కన ఉండటం వల్ల దాన్ని రోడ్డు మీద ఉండటం వల్ల కలిసి డెవలప్మెంట్ చేద్దామని ఒక కంపెనీని LLP పెట్టాము. పెట్టినాక 2 ఆ కంపెనీ మీద చేద్దామని అనుకున్నాను. నేను అది జరిగింది 2021లో. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే రాజకేశ్ రెడ్డి పలానా వ్యక్తి అని నాకు తెలిసిన వెంటనే ఆ కంపెనీలో ఇంతవరకు ట్రాన్సాక్షన్ చేయలేదు, ఆ సైట్లో ఇంతవరకు వర్క్ కూడా చేయలేదు, అట్లా నిలిపేసే ఉంచాము అని నేను ఘంటాపదంగా అప్పుడు ఒప్పుకున్నా, ఇప్పుడు చేయలేదు. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ కృష్ణాని ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా చేశారు కాబట్టి మీకు ఇదంతా కృష్ణానది ఒడ్డున ఉన్న ఇసుక క్వారీలు, అక్రమ ఇసుక క్వారీలు మీరే రన్ చేస్తున్నారని వినపడుతుంది. దానికి ఏమంటారు సార్? ఎక్కడున్నాయండి క్వారీలు? క్వారీ అనేది ఒక్కట్లేదు ఎన్టీఆర్ జిల్లాలో. మీరు చూస్తే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉంది. 13 క్వారీలకి కలెక్టర్ గారు టెండర్ పిలిచారు. పాపం 13 క్వారీలకి 13 మంది తీసుకున్నారు. జగ్గయ్యపేటలో నుంచి కానీ నందిగాంలో నుంచి కానీ విజయవాడకి ఇసుక రావాలంటే మెయిన్ మార్కెట్ ఆ రోజు అమరావతి కాదు, విజయవాడ. లారీ కాస్ట్ ఎంత ఉంటుందండి ఒక టన్నుకి? కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న క్వారీలు ఇసుక చేయటం వల్ల అక్కడి నుంచి నందిగామ జగ్గయ్యపేట నుంచి ఇసుక రాలేదు. నెంబర్ 1. ఆ ఇసుక క్వారీలన్నీ మూసేసి అందరూ కూడా వ్యక్తులందరూ మూసేసి టెండర్లు క్లోజ్ చేయమని రిఫండ్ పెట్టేశారు. మీరు చూడండి, ఎన్టీఆర్ జిల్లాలో క్వారీలు ఎక్కడా కూడా పనిచేయట్లే. ఎందుకంటే మైలవరంలో క్వారీలు లేవు. నందిగామ జగ్గయ్యపేట నుంచి ఇసుక ఇటు రావాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న లారీ యజమానులకి ఇక్కడ నుంచి ఇసుక ఫ్రీ ఇసుక చేసినాక ట్రాక్టర్స్ అందరూ ఎక్కడికక్కడ ఇసుక అమ్మడం వల్ల రేటు రావట్లేదు. మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో మీరు మైన్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చి అనుకుంటే 2 మెషిన్డ్ రీచ్లో 2 ఉన్నాయి. ఆ 2 పని, అది కూడా మన దాదాపు ఒక 6-7 నెలల నుంచి రోజు కంటిన్యూస్గా వాటర్ ఉంటుంది, అవి కూడా పనిచేయట్లే. ఈ 13 రీచ్లు అయితే సంవత్సరం కాలం క్రితమే మూసేశారు. ఇప్పుడు ఇసుక చేసేవాళ్ళు అయితే ఎన్టీఆర్ జిల్లాలో జరగట్లా. జరిగే ఇసుక ఏమన్నా ఉంటే కృష్ణా జిల్లా నుంచో గుంటూరు జిల్లా నుంచో అమరావతికి వెళ్తుంది, అది ఇంకోటి జరుగుతుంది. ఇక్కడ రీచ్లు లేవు కాబట్టి మీరు చెప్పినవన్నీ ఒక వేస్ట్ ఆరోపణ, పసలేని ఆరోపణ. అంటే రీచ్ ఉంటే డెఫినెట్గా జరుగుతాయి అనుకోవచ్చు, రీచే లేని చోట ఏం జరుగుతుంది సార్? విజయవాడ ఎంపీగా మీరు భవానీ ద్వీపాన్ని పీపీపీకి ఇవ్వటాన్ని సమర్థిస్తారా? 100% సమర్థిస్తాను. ఎలా? ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే పీపీపీ మోడల్లో గనక చేయలేకపోతే టూరిజం అనేది వాళ్ళు డెవలప్ అవ్వదు. టూరిజం మనం చూస్తే చాలా టూరిజం ప్రాజెక్టులు పీపీపీ మోడల్ మీద ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ టూరిజం సంస్థ కింద ఎన్నో ప్రయోగాలు చేశాం, ఎక్కడా సక్సెస్ అవ్వాలి. మీరు అదే ప్రైవేట్కి ఇచ్చిన ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ఇచ్చాం, చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తిని మనం ఏమి చేయట్లే. ఇప్పుడు ఒక టూరిజం డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అవ్వాలంటే కేరళ చూసాం. ఎన్ని కొండల్లో ఎంతమంది ప్రైవేట్ వాళ్ళు ఎంతమంది రిజార్ట్ చేస్తే, ఆ మున్నార్ కానీ టెక్కడి కానీ కొచ్చిన్ కానీ ఒక ప్రైవేట్ వ్యక్తులే కాకుండా ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది. తప్పకుండా ప్రభుత్వం చేయలేని చోట ఒక ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి ఉద్యోగం ఎకానమీ పెంచి ప్రభుత్వానికి కూడా GST ఇటువంటి రూపాల్లో ఆదాయం వస్తూ ఉన్నప్పుడు తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఏం చెప్పప్పుడు మనం భవానీ ద్వీపాన్ని చూసాం. ఇప్పుడు మనం అటుపక్క కూడా ఉండవల్లిలో కూడా ఒక టూరిజంది చూసాం, ఒక హోటల్ పెట్టారు, టోటల్గా ఫెయిల్యూర్. ఏ రోజు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం. అదే ప్రైవేట్ హోటల్ ఉన్న చోట బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీయే చూసాం, అశోక
హోటల్ ఎంత సెంటర్లో ఉంటుంది. అంటే 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా దాన్ని లీజుకి ఇవ్వాలని చూసినప్పుడు తెలుగుదేశం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకించింది దాన్ని. ఇవాళ మా యొక్క పాలసీ పీపీపీ మోడల్లో టూరిజం ప్రాజెక్ట్స్ ఇచ్చి మెడికల్ కాలేజీలు కూడా మీరు 100% సార్. ఇవాళ ఒకటి వైద్యం ఫ్రీగా అందాలని మనం కోరుకుంటున్నాం, కానీ ప్రభుత్వం చేయగలిగే పరిస్థితిలో లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ మన పరిస్థితి ఏదో ఉందో చూసుకోవచ్చు. ఒక పీపీపీ మోడల్లో ఒక వ్యక్తులకి ఇష్టం వల్ల మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంతాల్లో వస్తే తప్పేంటి? కానీ రేట్ ఎక్కువ పెంచుతారు ప్రైవేట్ వ్యక్తులు. మేము కంట్రోల్ ఉండదు కదా. కాదు దానికి పీపీపీ మోడల్లో ఇచ్చేదానికి మేము కార్డులు హోల్డర్ మెడికల్ ఇన్సూరెన్స్ మేము ఇస్తున్నాం. తప్పకుండా మేము చేసిన దీంట్లో మేము పాటించాలి. వసతులు వస్తాయి కదా సార్. ముందు మనం ఎక్కడ ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో పెరుగుతాయి, కానీ వాళ్ళు చీప్ రేట్కి ఇవ్వరు కదా. సార్ ఆరోగ్యశ్రీ ఏంటి సార్ పరిస్థితి? గవర్నమెంట్ ఇస్తుంది కదా. అటువంటి ఆరోగ్యశ్రీ ప్రైవేట్గా పీపీపీ మోడల్లో ఉన్న వాటికి ఇస్తే విజయవాడ నగరానికి రావాల్సిన లేదు, విశాఖపట్నం నగరానికి అవసరం లేదు. ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతమైన పులివెందుల్లో కూడా మెరుగైన వైద్యం అదే ఆరోగ్యశ్రీకి, అదే పీపీపీ మోడల్లో ఉన్న మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్న రేట్స్తో చేయాల్సిందే. కాబట్టి దాంట్లో తప్పేముంది? మెరుగైన వైద్యం, మెరుగైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి నష్టాన్ని గవర్నమెంట్ భరించి తీసుకుంటానికైతే నేను పీపీపీ మోడల్ తప్పే అన్నాను. పీపీపీని మీరు 100% సమర్థిస్తాం. ఓకే, మీది అదే, మీ పాలసీ అదే అంటారు. 100%. రైట్ సార్. అమరావతి రాజధాని గురించి ఇంకా చివరిగా అడుగుతాను. అమరావతి అనేది ఎప్పటిలోగా కంప్లీట్ అవ్వచ్చు? ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. డెఫినెట్గా ఇవాళ ఒక వెల్ ప్లాన్డ్ సిటీ ఏదన్నా ఇండియాలో ఉందంటే అది అమరావతి కాబోతుంది. మేము గత ప్రభుత్వంలో కనుక కంటిన్యూటీ ఉంటే ఇప్పటికి అమరావతి మాకు బయటకు వచ్చేది. సంవత్సర కాలంలోపు అక్కడ ఉన్న జడ్జి క్వార్టర్సు, మినిస్టర్ క్వార్టర్సు, ఎమ్మెల్యే క్వార్టర్సు, అంతేకాకుండా హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్స్ అన్నీ రెడీలోకి వస్తాయి. 2 సంవత్సరాల కాలం లోపల మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఫ్లాట్లు, ఉన్న రోడ్లు, డ్రైనేజెస్ అన్నీ పూర్తవుతాయి. రాబోయే 3 సంవత్సరాల కాలంలో సచివాలయాలు, అసెంబ్లీ, అంతేకాకుండా హైకోర్టు పూర్తవుతుంది. ఇది మా టార్గెట్. మీ ఎమ్మెల్యేలతో, మీకున్న 7 ఎమ్మెల్యేలతో మీకు సఖ్యత బాగానే ఉందా? మొన్నటిదాకా 7 ఎమ్మెల్యేలతోనూ సఖ్యత ఉండేది. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఇష్యూల వల్ల తిరువురు కొంచెం ఇబ్బంది ఉంది. మిగతా 6 అయితే ఏ పని ఉన్నా కలిసికట్టుగా, అంతకుముందు 7 కలిసికట్టుగా చేసేవాళ్ళం. ఇప్పుడైతే 6 కూడా కలిసికట్టుగా. ఇప్పుడు మా దగ్గర నిన్న ఉంది తిరువురు, మన నందిగామ, మన జగ్గేపేట సమస్యల మీద 2 ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళాం. ఇవాళ ఉంది. ఇప్పుడు మేము రేపు మార్నింగ్ హెల్త్ మినిస్టర్ గారితో గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యల మీద నేను, గద్దె రామ్మోహన్ రావు, బొండవమ్మ గారు కూర్చోపోతున్నాం. సుజనా చౌదరి గారితో ఆయన ఉండట్లేదు కాబట్టి శ్రీధర్ని కూడా రమ్మన్నాం, అది ఆయన ఆఫీసులో. అట్లాగే వసంత కృష్ణ ప్రసాద్ గారు ప్రతి సమస్యకి నేను వసంత కృష్ణ ప్రసాద్ గారు కలిసి అటెండ్ అవుతుంటారు. ఎమ్మెల్యేలు చేయాల్సిన పనుల్లో నేనేమన్నా షేర్ చేసుకుంటాను, నేను చేయాల్సిన పనుల్లో ఎమ్మెల్యేలు షేర్ చేసుకుంటారు. చక్కటి నిజంగా చూస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ రేపు గ్రేటర్ విజయవాడ మీద ఒక మీటింగ్ ఉంది. అందరం ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. విజయవాడ మీద సమస్యల మీద కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 6 ఎమ్మెల్యేలతో ఇబ్బంది లేదు. 7వది కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈగోకి వెళ్తారా లేకపోతే కలుపుకుంటారా? నేను ఏ రోజు ఎగోకి వెళ్ళిన అయితే నేను ఎక్కడ ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వాలా, నేను ఎక్కడ ప్రెస్కు రాలా, నేనేమి ఇప్పుడు వరకు మాట్లాడాలా, ఇప్పుడు కూడా ఏమి మాట్లాడను. అంటే కలుపుకు వెళ్ళే అవకాశం లేదా? నేను అందరినీ ఎప్పుడైనా కలుపుకి వెళ్తాను, కానీ మనసుకు గాయమైన ఇబ్బందులు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే కలుపుకి వెళ్ళే అవకాశం లేదు. నేను పార్టీ కలుపుకెళ్ళమంటే అప్పుడు కలుపుకి వెళ్ళాల్సింది. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను. మనస్ఫూర్తిగా జరగదు. మీ మనసుకి ఏదన్నా గాయం జరిగినప్పుడు దానికి ఎగనెస్ట్గా అధినేత అభిప్రాయాన్ని బట్టి బిహేవ్ చేస్తాను. కొలికిపూడి మాత్రం టార్గెట్గానే ఉంటారు. అయితే నేనేం టార్గెట్ చేయను, నేను ఎవరికి చేయను, నేను ఎవరిని టార్గెట్ చేయను. ఆయన పనులు ఆయన చేసుకుంటారు, నా పనులు నేను చేసుకుంటారు. నేను టార్గెట్ అయితే నేను చేయగలిగింది లేదు. సార్, మీ ఆధ్వర్యంలో బెజవాడ డెవలప్మెంట్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నాకు కూడా విజయవాడ అంటే ఒక పిచ్చి ప్రేమ. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నా కోరిక విజయవాడ ఒక మోడర్న్ సిటీగా కనపడాలని. మీలాంటి జర్నలిస్టులు కూడా ఏదన్నా ఇష్యూలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే మీ సహకారంతో విజయవాడని అభివృద్ధి తీసుకెళ్తానని తెలియజేస్తుంది. ధన్యవాదాలు.